పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రావణి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్యాస్ ప్రాబ్లంతో ఆకాశం హాస్పిటల్లో చేరిన శ్రావణి చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే శ్రావణి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. టెస్టులు చేసి అంతా బాగానే ఉందన్న వైద్యులు వాంతులవుతున్నాయని, శ్రావణికి ఏదో ఇంజెక్షన్ చేశారని ఆమె భర్త తెలిపారు. ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత తన భార్య పరిస్థితి మారిందని శ్రావణి భర్త ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని, తనకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. బ్యాక్ సైడ్ వామిటింగ్ చేసుకుంటే అప్పుడు వామిట్ అయిపోయింది. నేను పట్టుకున్నాను, వాటర్ కావాలంటే అప్పటికి తను చాలా ఈజీ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటే ఇలా ఉందేంటి, ఇంత వాంతు, నీకు ఇంత వామిటింగ్ సెన్సేషన్ ఏంటి అసలు అని చేసుకోలేకపోతుందండి బయట అంటే, సరే లోపలికి తీసుకొచ్చి పడుకు పెట్టినాను. వచ్చిన తర్వాత తను ఒక పక్క నుంచి చెప్తుందండి, నాకు పెయిన్ వస్తుంది అని తను అంటుంది. అయితే డాక్టర్ గారు వేరే డాక్టర్ గారిని రమ్మన్నారు, వచ్చారు. వీళ్ళకి అప్పటి నుంచి మొదలెట్టారండి ట్రీట్మెంట్. ఏం ట్రీట్మెంట్ చేశారో ఏంటో. ఒకటైతే ఒక ఇంజక్షన్, ఆ వామిటింగ్ అయిన తర్వాత నుంచి అనేది మనిషి అసలు నేను తీసుకొచ్చిన మనిషికి దానికి అసలు సంబంధం లేకుండా అయిపోయిందండి అప్పటి నుంచి. మరి ఆ ట్రీట్మెంట్ ఏం జరిగిందో కానీ మధ్యాహ్నం 12 తర్వాత నుంచి మొదలైన సిచ్యువేషను ఈవినింగ్ వరకు, లాస్ట్లో ఇంకోటి ఏదో హోప్ అన్నారు. మేము హోప్ వదులుకోం కదండి, ఇప్పుడు ఏదో ఇంజక్షన్ అన్నారు 45,000, ఆ ఇంజక్షన్ కూడా చేసామనే చెప్పాం. అసలు 1% కూడా తను ఇలా వద్దని అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు.